హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదండి. సో హరీబరీ లేకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఒకసారి ఇలాగ టమాటా చట్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇది కొంచెం స్పైసీగా, టేస్టీగా, కొంచెం డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ముందుగా బాండీలో కొంచెం ఆయిల్ తీసుకొని ఒక స్పూను కాస్త ఒక 6 నిమిషం మనం ఎండుమిర్చిల్ని అలా వేయించేసి తీసేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. మనకి చట్నీ కలర్ అనేది కూడా మారిపోతుంది. సో కొంచెం అట్లా దూరగా వేయంగానే తీసేసి వేరే బౌల్లోకి తీసుకోండి. ఇంకా టమాటాలు అయితే ఒక 1/2 కేజీ లేదంటే 3 నుంచి ఒక 5 టమాటాలు, కొంచెం దూరగా ఉన్న టమాటో తీసుకుంటే చట్నీ బాగుంటుంది. మరీ పండు అయితే మనకి నీరులాగా వచ్చేసి ఎక్కువగా చట్నీ అనేది రాదు. కాబట్టి దూరగా ఉన్న టమాటాలు నేను కట్ చేసి ఇవి సేమ్ ఇదే బాండీలో ఉన్న నూనెలో వేసిన తర్వాత కాస్త ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని కూడా దాన్ని మధ్యలో పెట్టేసామంటే టమాటా ఉడికేటప్పుడు వచ్చే ఆవిరితోటి చింతపండు కూడా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి ఇట్లా మిక్స్ చేసి దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత అవసరమైతే మీరు కొంచెం నీరు అనేది కొద్దిగా ఒక 2-3 స్పూన్లంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ అవసరం ఉండదు. మనకి టమాటాలోంచి ఊరే నీళ్ళతోటి మనం కొంచెం యాడ్ చేసుకున్న వాటర్ తోటి ముక్కలు అనేవి మగ్గిపోతాయి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఇవన్నీ కరెక్ట్గా కలిపేసి మిక్స్ చేశాను. కాసేపు మంటని మనం హై ఫ్లేమ్లో ఉంచుకుంటే మనం పోసిన వాటర్ కానీ టమాటాలోంచి నీరు అనేది కానీ బయటకు వస్తుంది. ఆ తర్వాత మంటను తగ్గించుకొని సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నామంటే ముక్కలు అనేవి మెత్తబడిపోతాయి. సో మనం తీసుకున్న టమాటాని బట్టి అనేది ఉంటుందండి ఎంత టైం అనేది. సో అవి మగ్గే వరకు ఇప్పుడు మంటను తగ్గించేసుకుని మూత పెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే మనకి టమాటాలు అనేవి ఇలాగా మంచిగా మగ్గిపోయి కనిపిస్తే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో కొంచెం దూరగా తీసుకున్న టమాటాలు అయితే ఇలాగ గట్టిగానే కనిపిస్తాయి. మనకి పండు అయితే మెత్తగా సాఫ్ట్గా అయిపోయి ఉంటాయండి. సో నెక్స్ట్ మనం తాలింపు ప్రాసెస్లో తాలింపు దినుసులన్నీ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు తీసుకొని అవన్నీ వేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా కడిగి వేసుకునేటప్పుడు నూనె అనేది స్టవ్ దగ్గర చిందకుండా ఇట్లా మూత పెట్టేసామంటే ఆవిరంతా కూడా ప్లేటుకు పట్టేస్తుంది. సో స్టవ్ దగ్గర మనకి జిడ్డు ఎక్కువ కాకుండా ఉంటుంది. ఇప్పుడు తాలింపు పక్కన పెట్టేసేసుకున్న తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్నటువంటి ఎండుమిర్చిలోకి మనం ఉడికించుకున్న టమాటాలో ఉన్నటువంటి చింతపండు, కొంచెం కళ్ళుప్పు, జీలకర్ర, ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుంటే మనకి ఎండుమిర్చి అంతా కూడా చక్కగా గ్రైండ్ అవుతుంది. ఆ తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకొని దీంట్లో మనము మిగిలిపోయినటువంటి టమాటా ముక్కలన్నింటిని కూడా వేసేసి ఒక 1/2 నిమిషం అలా తిప్పుకున్నామంటే మిక్సీ జార్లో చట్నీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ చట్నీలో ఇందాక మనం రెడీ చేసి ఉంచుకున్నటువంటి తాలింపు కలిపేసుకున్నామంటే సూపర్గా చట్నీ రెడీ అయిపోతుంది. ప్రిపేర్ చేసిన తర్వాత మీకు కావాల్సినంత బయట ఉంచుకొని మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు మనం ఫ్రెష్గా ఎంజాయ్ చేయొచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను కలుస్తాను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.